హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8-9 సెప్టెంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తే మాత్రం తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 2024 యుఎస్ ఓపెన్ పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన క్రీడాకారుని పేరేంటి? 2024 యుఎస్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్లేయర్ హూ వన్ ద ఓపెన్ మెన్ కేటగిరీ? యుఎస్ ఓపెన్ మెన్ కేటగిరీ. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జానిక్ సిన్నా. వివరాలు చూద్దాం. ప్రపంచ నెంబర్ 1 టెన్నిస్ ఆటగాడు జానిక్ సిన్నా ఉత్కంఠభరితమైన ఫైనల్లో టేలర్ ఫ్రెడ్జ్ను ఓడించి యుఎస్ ఓపెన్లో తన 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. ఏ క్లౌడ్ ఆఫ్ డౌట్. యుఎస్ ఓపెన్ ప్రారంభం కావడానికి కొన్ని వారాల ముందు టోర్నమెంట్ ప్రారంభమయ్యే వరకు బహిర్గతం కాకుండా ఉన్న డోపింగ్ కేసులో సిన్నర్ ఊహించని విధంగా నిర్దోషిగా తేలి మరి విజయం సాధించడాన్ని చూడవచ్చు. హే గాయస్, మన ఛానల్లో ఉన్న జాబ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ది బెస్ట్ కోర్స్ అందించడమే లక్ష్యంగా మరి చాలా తక్కువ కాస్ట్లో నాణ్యమైనటువంటి క్లాసెస్తో ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగిందండి. ఫుల్ కోర్స్ జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నాం వినాయక చవితి సందర్భంగా. ఇందులోనే టెస్ట్ సిరీస్ మరియు పీడిఎఫ్ కూడా అందజేస్తాము. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ 90% డిస్కౌంట్తో అందజేస్తున్నాం జస్ట్ 99 రూపీస్తో. 50,000 ప్రశ్నలు ఉంటాయండి. ఇందులో ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాయొచ్చు. పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డౌన్లోడ్ చేసి వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్గా కేంద్రం నియమించిన 2016 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ద సెంటర్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వినయ్ గోయల్. ఎవరండి? వినయ్ గోయల్. చూద్దాం వివరాలు. డాక్టర్ వినయ్ గోయల్ జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర మిషన్ డైరెక్టర్ పాత్రను అధికారికంగా స్వీకరించారు. కేరళ వాటర్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్గా మారిన కె జీవన్ బాబు తర్వాత మరి ఆయన బాధ్యతలు చేపట్టారు. 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ గోయల్ కేరళ రాష్ట్ర ఐటీ మిషన్ డైరెక్టర్గా మరియు ఈ హెల్త్ కేరళలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. తన కొత్త పాత్రల్లో మరి అతను కేరళ యొక్క డిజిటల్ మరియు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన 200 నాట్అవుట్ డాక్యుమెంటరీ ఏ వార్తాపత్రిక యొక్క ప్రస్థానాన్ని తెలియజేస్తుంది? యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షాస్ రీసెంట్ డాక్యుమెంటరీ 2000 నాట్అవుట్ క్రానిక్లెస్ ద రైజ్ ఆఫ్ విచ్ న్యూస్ పేపర్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ముంబై సమాచార్. ఆసియాలోనే పురాతన వార్తాపత్రిక ముంబై సమాచార్ యొక్క విశిష్ట ప్రయాణాన్ని వివరించే 200 నాట్అవుట్ డాక్యుమెంటరీని విడుదల చేసిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా మహారాష్ట్రలోని ముంబైలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్నాథ్ షిండేతో సహా ప్రముఖులు హాజరైన ఈ వేడుక వార్తాపత్రిక యొక్క శాశ్వత వారసత్వాన్ని మరియు భారతదేశ పాత్రికేయ దృశ్యాన్ని రూపొందించడంలో దాని పాత్రను హైలైట్ చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అరుణ్ గోయల్ ఏ దేశానికి తదుపరి భారత రాయబారిగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నియమించింది? అరుణ్ గోయల్ has been appointed as the next Indian ambassador to which country by the Ministry of External Affairs? ఆప్షన్ ఏ, క్రొయేషియా. రాజ్ కుమార్ శ్రీవాస్తవ తర్వాత క్రొయేషియాలో భారత తదుపరి రాయబారిగా అరుణ్ గోయల్ నియమితులయ్యారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అతని కొత్త పాత్రను సెప్టెంబర్ 7, 2024 ప్రకటించింది. పంజాబ్ క్యాడర్కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి అయిన గోయల్
గతంలో నవంబర్ 21, 2022 నుంచి మార్చి 9, 2024 వరకు భారతదేశ ఎన్నికల కమిషనర్గా కూడా పనిచేశారు వీరు. ఓకే, నెక్స్ట్ వన్. కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా క్యాబినెట్ నియామకాల కమిటీ ఇటీవల క్రింది వారిలో ఎవరిని నియమించింది? Who among the following has been appointed as the new Secretary of the Union Finance Department by the Appointments Committee of the Cabinet? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తుహిన్ కాంత పాండే. వివరాలు చూద్దాం. భారత ప్రభుత్వము ఒడిషా క్యాడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తుహిన్ కాంత పాండేను కొత్త ఆర్థిక కార్యదర్శిగా నియమించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 7, 2024న టీవీ సోమనాథన్ క్యాబినెట్ సెక్రటరీగా నియమించిన తర్వాత ఆర్థిక పాత్ర కోసము ఖాళీ ఏర్పడింది. గతంలో ఇన్వెస్ట్మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం కార్యదర్శిగా పనిచేసిన పాండే ఇప్పుడు భారతదేశ ఆర్థిక విధానాలు మరియు నిర్ణయాలను పర్యవేక్షిస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశంలో జరిగిన ఎన్నికల్లో 95% ఓట్లతో రెండవసారి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్దెల్ మాజిద్ టెబ్బౌన్. So Abdel Majid Tebboune was re-elected president for a second term with 95% of the vote in the recent election of which country? Answer option A. Sorry, option A పడింది ఇక్కడ. అల్జీరియా అండి. ఆన్సర్ ఆప్షన్ సి నేను ఎడిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, ఆప్షన్ సి అండి, అల్జీరియా. వివరాలు చూద్దాం. దేశం యొక్క ఎన్నికల అధికారము ANI ప్రకారము అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్ మజీద్ టెబ్బౌన్ 95% ఓట్లతో రెండవసారి తిరిగి ఎన్నికయ్యారు. అధికారిక ఫలితాలు టెబ్బౌన్కు 94.65% ఓట్లు రాగా, మరి అతని ప్రత్యర్థులు అబ్దెల్ అలీ హస్సానీ, చెరీఫ్ మరియు యూసెఫ్ రౌతీచే వరుసగా 3% మరియు 2% ఓట్లు సాధించారు. 24 మిలియన్లకు పైగా అల్జీరియన్లు ఓటు వేయడానికి నమోదు చేసుకోవడంతో 48% ఓటింగ్ అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. నీలి ఆకాశం కోసం స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవం. దీన్ని మనము స్వచ్ఛ వాయు దివాస్ అంటామండి. మరి 7 సెప్టెంబర్ 2024న ఏ నగరంలో నిర్వహించారు? ఇంటర్నేషనల్ డే ఫర్ క్లీన్ ఎయిర్ అండ్ బ్లూ స్కైస్ Swachh Vayu Divas was observed on 7th September 2024 in which city? ఆప్షన్ ఏ అండి, జైపూర్ అండి. ఓకే, జైపూర్. నీలి ఆకాశం కోసం స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవం స్వచ్ఛ వాయు దివాస్ 7 సెప్టెంబర్ 2024న జైపూర్లో నిర్వహించబడింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. రాజస్థాన్ పర్యావరణ శాఖ సహాయ మంత్రి సంజయ్ శర్మ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జబర్ సింగ్ ఖర్రా కీలక ప్రముఖులుగా ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన మోయిన్ అలీ ఏ దేశ క్రీడాకారుడు? మోయిన్ అలీ రీసెంట్లీ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫ్రమ్ విచ్ కంట్రీస్ క్రికెటర్? ఆప్షన్ బి అండి, ఇంగ్లాండ్ క్రికెటర్ అండి. ఓకే, బహుముఖ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మోయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ అని అధికారికంగా ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ నుంచి అతనిని తప్పించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునబడింది. ఇది ఇంగ్లీష్ క్రికెట్కు ఒక శకం ముగిసినట్లుగా సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా సెప్టెంబర్ 8, 2024న ఎంపికైన ప్రముఖ వ్యక్తి పేరు? నేమ్ ఆఫ్ ది ఎమినెంట్ పర్సన్ ఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా ఆన్ సెప్టెంబర్ 8, 2024. ఆప్షన్ బి అండి, రణధీర్ సింగ్. సెప్టెంబర్ 8, 2024న ప్రముఖ క్రీడా నిర్వాహకుడైన రణధీర్ సింగ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడిగా ఎన్నికైనందున ఆసియా క్రీడా చరిత్రలో ఒక మైలురాయి ఘట్టము ఆవిష్కృతమైంది. న్యూఢిల్లీలో జరిగిన కాంటినెంటల్ బాడీ 44వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఈ మహత్తరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక భారతీయుడు ప్రతిష్టాత్మక స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. నెక్స్ట్. 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో 29 పథకాల పట్టిలో భారతదేశ స్థానం ఎంత? వాట్ ఈస్ ద ఇండియాస్ పొజిషన్ ఇన్ టర్మ్ ఆఫ్ మెడల్స్ విత్ 29 మెడల్స్ ఇన్ 2024 ప్యారిస్ పారాలింపిక్స్?
ఏ స్థానం అండి? 18వ స్థానంలో ఉంది. ఓకే, చూద్దాం. 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో భారతదేశము తన అత్యంత విజయవంతమైన పారాలింపిక్స్ ప్రచారాన్ని ముగించింది. మరి అపూర్వమైన 29 పథకాలను సాధించి ఈ ఆకట్టుకునే లెక్కలు అయితే ఉన్నాయి. 7 స్వర్ణ పథకాలు వచ్చాయండి, 9 రజత పథకాలు, 13 కాంస్య పథకాలు అయితే లభించాయి. ఈ విశేషమైన విజయం టోక్యో 2020 పారాలింపిక్స్లో భారతదేశం యొక్క మునుపటి అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించడమే కాకుండా అక్కడ వారు 19 పథకాలు అయితే గెలుచుకున్నారండి ప్రీవియస్గా. సో దాన్ని అయితే అధిగమించారు. మరి పారాలింపిక్ క్రీడల చరిత్రలో 50 పథకాల యొక్క ముఖ్యమైన మైలురాయిని దాటి దేశాన్ని ముందుకు నడిపించారు. మరి మొదటి స్థానంలో ఉన్న చైనా అండి. ఓకేనా, చైనా టాప్లో ఉంది. తర్వాత గ్రేట్ బ్రిటన్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత నెదర్లాండ్, బ్రెజిల్. భారతదేశము 18. ఓకేనా, 18th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్, వృక్షశాస్త్ర పరిశోధకులు ఇటీవల ఏ రాష్ట్రంలో నూతన జాతి మొక్కలైన కుర్కుమా అన్గెమెన్సిస్ మొక్కలను కనుగొన్నారు? Botanical researchers have recently discovered a new species of plant, Curcuma unguensis, in which state? Answer option C అండి, నాగాల్యాండ్. ఆప్షన్ సి, నాగాల్యాండ్. నాగాల్యాండ్కు క్షేత్ర పరిశోధనలో పరిశోధకులు పసుపుతో దగ్గర సంబంధం ఉన్న కొత్త జాతి మొక్కలను కనుగొన్నారు. కుర్కుమా ఉన్గెమెన్సిస్ అనేటువంటి కొత్త జాతి మా గ్రామం సమీపంలో కనుగొనబడింది మరియు ఇప్పుడు సైంటిఫిక్ జర్నల్ ఫైకోటాక్సాలో ప్రచురించబడింది. వర్గీకరణ మరియు కుటుంబము. సో మరి ఇది అల్లం కుటుంబంలో ఒక భాగంగా అయితే దీన్ని చెప్పుకోవచ్చండి. దేనిలో అండి? అల్లంలో. దాన్ని శాస్త్రీయంగా జింజిబారెసియా అని కూడా పిలుస్తారు. ఈ కుటుంబంలో భారతదేశంలోని ప్రసిద్ధ పసుపు, ఓకేనా, మరియు నల్ల పసుపు వంటి 200 జాతులు ఉన్నాయి. ఈ జాతికి చెందిన మొక్కలు ప్రధానంగా దక్షిణ మరియు ఆగ్నేయాసియాలో కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఇటీవల శంకుస్థాపన జరిగింది? ఇన్ విచ్ స్టేట్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వాస్ లేడ్ రీసెంట్లీ? ఆప్షన్ ఏ, ఒడిషా. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజు ఇటీవల భారతదేశపు మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ భువనేశ్వర్లోని ఇన్ఫో వ్యాలీలోని ఈఎంసీ పార్కులో 620 కోట్ల రూపాయల గణనీయమైన పెట్టుబడితో ఏర్పాటు చేయబడింది. సౌకర్యం మరియు ప్రాముఖ్యత. ఈ కొత్త సదుపాయం గ్లోబల్ పవర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో భారతదేశం మరియు ఒడిషా రెండింటికి ఒక పెద్ద ముందడుగు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, సెమీ కండక్టర్ ఉత్పత్తి కోసం ఒడిషాను కేంద్రంగా మార్చడం పెద్ద ప్రణాళికలో భాగము. ఇది ఆధునిక సాంకేతికతలకు కీలకమైన ప్రపంచ పరిశ్రమలో ఒడిషాను మరింత పోటీగా చేస్తుందంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024కు ఎంపికైన ప్రముఖ కవి పేరేంటి? ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహిత్య అవార్డు 2024. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫేమస్ పోయిట్ హూ గాట్ దిస్ అవార్డ్? ఆప్షన్ ఏ అండి, నలిమెల భాస్కర్ గారు. ప్రముఖ సాహితీవేత్త, బహుభాష కోవిదుడు, అనువాదకులు నలిమెలి భాస్కర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024కు ఎంపిక చేసింది. తెలంగాణ భాషాభివృద్ధికి భాస్కర్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. సో 1,116 నగదు పురస్కారం ప్రదానము చేయనుంది. ఈ మేరకు సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ శనివారము ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ వన్, యుఎస్ ఓపెన్ 2024 మహిళల విభాగంలో విజేతగా నిలిచిన క్రీడాకారిణి పేరేంటి? హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ యుఎస్ ఓపెన్ 2024 ఉమెన్స్ కేటగిరీ? ఆప్షన్ ఏ, జెస్సికా పెగూలా. చూద్దాం. యుఎస్ ఓపెన్లో కొత్త విజేత బెలారస్ అమ్మాయి సబలెంకా ట్రోఫీని కైవసము చేసుకుంది. ఇక్కడ సబలెంకా అంటే ఆప్షన్ బి తప్పుపడింది, ఇక్కడ గమనించాలి. ఎడిట్ చేస్తాను నేను. ఓకే, సో మరి సబలెంకా ట్రోఫీని అయితే కైవసం చేసుకుందండి. మహిళల సింగిల్స్ పోర్లో రెండవ సెట్ సబలెంకా 7-5, 7-5తో 6వ సెట్ జెసికా పెగులాను ఓడించి, కానీ ఫైనల్లో ఆమెకు ట్రోఫీ తేలిగ్గా దక్కలేదు. తొలి సెట్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఒకరి సర్వీస్ ఒకరు బ్రేక్ చేసుకుని
మ్యాచ్ ఆధిపత్యము సాగించేందుకు ఇద్దరు పోటీ పడ్డారు. 5-5తో స్కోర్ సమమైంది. సుదీర్ఘంగా సాగిన 12వ గేమ్లో బ్రేక్ సాధించిన సబలెంక గేమ్ని గెలిచింది. యుఎస్ ఓపెన్ మహిళల విజేత ఎవరండి? సబలెంక. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి సదస్సు ఈ నెల 21న ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఇన్ విచ్ కంట్రీ విల్ ద క్వాడ్ అలయన్స్ కాన్ఫరెన్స్ కంప్రైజింగ్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ అమెరికా బీ హెల్డ్ ఆన్ 21st of this month? ఆప్షన్ డి, అమెరికాలో అండి. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా దేశాలతో కూడిన క్వాడ్ కూటమి సదస్సు ఈ నెల 21న అమెరికాలోని డిలావర్ రాష్ట్రంలో, ఓకేనా, విల్మింగ్టన్ పట్టణంలో జరగనుంది. మరి ఇది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సొంత పట్టణం కావడము విశేషము. ఈ ఏడాది క్వాడ్ కూటమి ఏర్పాటై సరిగ్గా 20 ఏళ్ళు గడిచాయి. క్వాడ్ సదస్సుకు హాజరైన తర్వాత దాని మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22, 23 తేదీల్లో న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి సదస్సులో మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సెప్టెంబర్ 22న న్యూయార్క్ రాష్ట్రంలోని నాస్తావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ పేరుతో నిర్వహించే సదస్సులో మోదీ ప్రసంగిస్తారు. నెక్స్ట్, చైనాలో ఇటీవల రక్తం పీల్చే పురుగుల ద్వారా మనుషుల్లోకి ప్రవేశించే కొత్త వైరస్ శరీరంలో కనుగొన్నారండి. మరి ఇది శరీరంలో దేనిపైన ప్రభావితం చూపిస్తుంది? A new virus that recently entered humans through blood sucking worm in China. So shows an effect on the body. దేనిపైన అండి? నాడీ వ్యవస్థ పైన. కరోనా వైరస్లో ప్రపంచాన్ని వణికించిన చైనా దేశంలో మరొక కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ పట్ల ఇప్పుడు బీజింగ్ ఆందోళన చెందుతుంది. ఇది జంతువుల్లో రక్తం పీల్చే పురుగుల ద్వారా మనుషుల్లోకి ప్రవేశించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి దీనికి వెట్లాండ్ వైరస్ అండి. ఏంటండి? వెటాలాండ్ వైరస్ అని పేరు పెట్టారు. ఈ వైరస్ ప్రధానంగా నరాల సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని ప్రాథమిక పరిశోధనల్లో నిగ్గు తేలింది. తాజా అధ్యయనానికి సంబంధించిన నివేదిక న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైంది. వాస్తవానికి దీన్ని 2019లోనే చైనాలో జిన్జువో నగరంలో 60 ఏళ్ల వృద్ధుడికి సోకినట్లు గుర్తించారు. మంగోలియాలోని చిత్తడి నేలల ప్రాంతానికి చెందిన ఇతడికి పరాన్నజీవి కుట్టడంతో అనారోగ్యంన బారిన పడ్డట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ విశ్వాస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ను ప్రారంభించింది? రీసెంట్లీ విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ ద విశ్వాస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్? ఆప్షన్ ఏ అండి, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇటీవల భారత రాష్ట్రపతి మహారాష్ట్రలోని ఏ జిల్లాలో విశ్వ శాంతి బుద్ధ విహార్ను ప్రారంభించారు? రీసెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ద విశ్వ శాంతి బుద్ధ విహార్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర? ఆప్షన్ సి, లాథూర్. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వాస్తవ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపిలో ఏ రాష్ట్రాలు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి? Which states have recorded the highest growth in real gross state domestic project in financial year 2024? ఆప్షన్ డి, తెలంగాణ, తమిళనాడు మరియు రాజస్థాన్. నెక్స్ట్ వన్, పోషన్ ట్రాకర్ చొరవ కోసం ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఈ గవర్నెన్స్ 2024 కోసం జాతీయ అవార్డును గెలుచుకుంది? Which ministry recently won the National Award for E-Governance 2024 for Poshan Tracker Initiative? ఆప్షన్ బి అండి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో నిలిచిన కోన్యాక్స్ ఏ రాష్ట్రంలోని అతిపెద్ద తెగలు? కోన్యాక్స్ హూ వర్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఆర్ ద లార్జెస్ట్ ట్రైబ్స్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇక్కడ నాగాల్యాండ్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.